ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ. సరే, మనము ఎస్టిమేషన్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మనము ఎట్లా చేయాలి ఏంటి అనేటటువంటిది చెప్పుకున్నాము. సరే, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే విధంగా ఉందో సరే ఇది కూడా సేమ్ అదే విధంగా మనకి యూనిట్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా సేమ్ ఇదే మెథడ్ లో వస్తాయి. అంటే మెథడ్ కూడా చేంజ్ కాదు, సేమ్ అడిగేటటువంటి మనకు ఆ రూమ్ సైజ్ మారుస్తాడు, లేదంటే మనకి ఇచ్చేటటువంటి లోడ్ పాయింట్లను మారుస్తాడు. తప్పితే ఇక ప్రాబ్లం చేసే విధానం మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా, అంటే నిన్న చెప్పుకున్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సేమ్ ఇదే విధంగా అవునా. సరే, ఈ ప్రాబ్లం లో వెళ్ళే ముందు మనం ఏమేమి స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ చేయాలి అంటే ఏమేమి స్టెప్లు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ గివెన్ డేటా, రెండోది వచ్చేసి అసెన్షన్, మూడోది వచ్చేసి లోడ్, నాలుగు వచ్చేసి లోడ్ షెడ్యూల్, ఐదోది వచ్చేసి లేఅవుట్, ఆరు వచ్చేసి వైర్ లెంగ్త్, ఏడోది వచ్చేసి ఎస్టిమేషన్. ఈ 7 స్టెప్లు మనం చేయాల్సినటువంటి ప్రాబ్లం ఇది అవునా. సరే, ఈ ప్రాబ్లం ఈ రోజు చెప్పుకునేటటువంటి ప్రాబ్లం ఏంటి అనేటటువంటిది చూద్దాము. ఇక్కడ ఎస్టిమేట్ ది క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ సైజ్ 12 meters into 6 meters into 4 meters. Its surface content wiring is to be provided with 7 fans and 7 lamps and 2 fire sockets. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. అంటే ఒక 12 meters into 6 meters into 4 meters కలిగినటువంటి రూమ్ లో సర్ఫేస్ కండక్ట్ వైరింగ్ ద్వారా వైరింగ్ చేస్తూ 7 ఫ్యాన్లను 7 బల్బులను అదే విధంగా 2 సాకెట్లను బిగించమంటున్నాడు. అంటే సింగిల్ రూమ్ ఒకటే రూమ్ ఇచ్చింది ఇక్కడ మనకు. ఇట్లా ఇది మనం చేసేటటువంటి ప్రాబ్లం. ఇక్కడ మనకేంటంటే రూమ్ యొక్క సైజ్ అనేది డిఫరెంట్ ఇస్తాడు. పొడవు వెడల్పు మనకు ఎంత ఇవ్వచ్చు, కానీ హైట్ వచ్చేసరికి మాక్సిమం డొమెస్టిక్ పర్పస్ లో అయితే 3 లేదా 4 మీటర్లు. 4 మీటర్లు కూడా చాలా రేర్ గా ఎక్కడ కూడా పెట్టరు, మనకు 3 మీటర్లు పెడతారు. సరే, మనమే కంప్యూజ్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ హైట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇస్తాడు. ఒకసారి ఏమో 3 మీటర్లు అంటాడు, ఒకసారి 4 మీటర్లు అంటాడు, ఒకసారి 6 మీటర్లు అంటాడు. ఏదైనా సరే మనం క్యాలిక్యులేట్ చేసుకునేది ఏంటంటే పొడవు వెడల్పుని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటాము, హైట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోము. కనుక ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ చేయడం కోసం మనం రకరకాలుగా అడుగుతాడు. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం కనుక కన్ఫ్యూజ్ చేయాలి అని తెలిసిన క్వశ్చన్ డిఫరెంట్ గా అడిగే విధానం ఉంటుంది. ఏ విధంగా అడిగినా మనం చేసేది మాత్రం సేమ్ ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది. సరే, ప్రాబ్లం లోకి వెళ్తే ఫస్ట్ గివెన్ డేటా. అంటే మనకి ప్రాబ్లం లో ఏదైతే డేటా ఇస్తాడో దాన్ని ఇక్కడ గివెన్ డేటా లో రాసుకుంటాం. ఆల్ సైజ్ 12 meters into 6 meters into 4 meters అవునా. నెక్స్ట్ టైప్ ఆఫ్ వైరింగ్ సర్ఫేస్ కండక్ట్ వైరింగ్, ఇది గివెన్ డేటా. అసెన్షన్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఐ రూల్స్ ప్రకారము మనం ఏదైతే తీసుకుంటామో వాటిని ఇక్కడ రాసుకుంటాము. అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ హైట్ కావచ్చు, మీటర్ బోర్డ్ హైట్ కావచ్చు, స్విచ్ బోర్డ్ హైట్ కావచ్చు, మనం తీసుకునేటటువంటి లోడ్ పాయింట్స్ ల హైట్ కావచ్చు, మనం తీసుకునేటటువంటి లోడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్లు, లైట్లు, సాకెట్లు వాటి యొక్క వాటేజెస్ కావచ్చు, వీటిని మనము ఈ అసెన్షన్ లో రాస్తాము. ఇది గివెన్ డేటా అండ్ అసెన్షన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి లోడ్. ఈ లోడ్ కూడా మనకు కొన్నిసార్లు ప్రాబ్లం లో ఇస్తాడు. ప్రాబ్లం లో ఇవ్వకపోతే రూమ్ యొక్క సైజ్ బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ మన ప్రాబ్లం లో ఇచ్చిండు డైరెక్ట్ ఇచ్చేసింది. ఇక్కడ ఫ్యాన్స్, లైట్లు, సాకెట్ డైరెక్ట్ ఇచ్చేసింది. దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే టేబుల్ ఫార్మాట్ లో రాస్తాము అవునా. ఈ టేబుల్ ఫార్మాట్ లో రాసేటప్పుడు రూమ్ ఏంటి, ఏ లోడ్స్ ఏంటి అనేది ఇక్కడ స్పెసిఫిక్ గా చూస్తాం. మనకి ఏమి ఇచ్చిండు, హాల్లో 7 ఫ్యాన్లు, 7 ల్యాంప్లు, 7 2 సాకెట్లు అనేది ఇచ్చిండు. ఇదే టేబుల్ ఫార్మ్ లో చూపిస్తాము. ఇది మనకు ఉన్నటువంటి లోడ్. దీని తర్వాత లోడ్ షెడ్యూల్. ఇక్కడ లోడ్ లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. అంటే అది ఎంత వాటేజ్, మనం టోటల్ ఎంత వాట్స్ పవర్ మనం వాడుతున్నాం అనేటటువంటిదే ఇక్కడ ఈ లోడ్ షెడ్యూల్ లో మనము చూపించడం జరుగుతుంది. ఇప్పుడు లోడ్ షెడ్యూల్ వచ్చేసరికి సీరియల్ నెంబర్, లోడ్, నెంబర్ ఆఫ్ లోడ్ పాయింట్స్, ఒక్కొక్కటి ఎంత వాటేజ్ తీసుకుంటే టోటల్ వాటేజ్ ఎంత అనేది ఇక్కడ మనం ఈ లోడ్ షెడ్యూల్ లో రాయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ప్రాబ్లం లో ఇచ్చిన ఫ్యాన్లు 7 ఫ్యాన్లు ఇచ్చిండు. అంటే ఫ్యాన్స్ 7 ఫ్యాన్లు తీసుకున్నాము. ఒక్కొక్క ఫ్యాన్ 80 వాట్స్ పవర్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ టోటల్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 560 వాట్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ల్యాంపులు. ఓకే, ఎన్ని ఇచ్చిండు, 7. మనం మొత్తం టోటల్ గా 7 ఫ్లోరోసెంట్ ల్యాంపులు తీసుకున్నాం. అంటే మామూలు లైట్ తీసుకుంటే లైట్ కళ్ళకి ఎఫెక్ట్ పడితే కనుక మనము ఏం చేస్తాము,
ఉంటే కనుక ఫ్లోరోసెంట్ ల్యాంప్లనే తీసుకుంటాం. ఇక్కడ కళ్ళకు లైటింగ్ సేఫ్ గా ఉండడం ఒకటి, రెండోది దాని తీసుకునేటువంటి వాటేజ్ కూడా తక్కువ ఉంటుంది కనుక మనము ఈ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అనేది వాడడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కటి ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఎంత వాటేజ్ తీసుకుంటుంది అంటే 40 వాట్స్ తీసుకుంటది. అవునా? ఈ 40 వాట్స్ అంటే 7 into 40 తీసుకున్న మనకు 280 వాట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ సాకెట్స్. అవునా? ఈ సాకెట్ లో ఏంటంటే మనము రకరకాల వస్తువులను వాడుకుంటాం. కొన్నిసార్లు ఎక్కువ వాటేజ్ తీసుకునేది వాడుకుంటాం, కొన్నిసార్లు తక్కువ వాటేజ్ తీసుకునేది వాడుకుంటాం. కనుక పర్టికులర్ గా ఏది వాడుతున్నామో తెలియదు సాకెట్ లో. అందుకని మనం యావరేజ్ గా ఒక్కొక్క సాకెట్ కి 100 వాట్స్ పవర్ అనేది వేసుకుంటాం. అవునా? అట్లా ఇక్కడ టోటల్ 2 సాకెట్స్ కనుక 200 వాట్స్ ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత టేబుల్ ఫామ్ వేసుకున్న తర్వాత దీన్ని టోటల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టోటల్స్ వచ్చేసరికి మనం క్యాలిక్యులేట్ చేసేదంటే ఈ టోటల్ లోడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ లోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే 7 14 ప్లస్ 2 16 లోడ్ పాయింట్స్ వచ్చినాయి. రెండోది వచ్చేసి టోటల్ లోడ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఈ వాట్స్ మనం క్యాలిక్యులేట్ చేయం, టోటల్ వాట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ 560 ప్లస్ 280 ప్లస్ 200 దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ వచ్చేటటువంటి 1080 వాట్స్ అనేది 1040 వాట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది టేబుల్ ఫామ్ లో వచ్చినటువంటి దాన్ని కింద మనము ఎక్స్టెండ్ చేసి రాయాల్సి వస్తుంది. దేర్ఫోర్ టోటల్ లోడ్ పాయింట్స్ ఈక్వల్ టు 16. అదే విధంగా టోటల్ లోడ్ ఈక్వల్ టు 1040 వాట్స్ అనేది మనము చూపించాలి. ఇది లోడ్ షెడ్యూల్. దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే లేఅవుట్ అండ్ వైరింగ్ లెంత్. ఇది మనకు వెరీ ఈ ప్రాబ్లం మొత్తానికి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే లేఅవుట్ అండ్ వైరింగ్ లెంత్. ఈ లేఅవుట్ లో వచ్చేసరికి మనము ఎక్కడెక్కడ ఏం బిగిస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇక ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వైరింగ్ లో మనము ల్యాబ్ లో ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్ లో బిగించుకోవాలి. ఇక్కడ ఒక ల్యాబ్ ఏంటంటే దాని ఆపోజిట్ లో ఇంకొక ల్యాబ్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం బిగిస్తేనే లైటింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. అందుకని చూడండి, ఇక్కడ ఒక లైట్ ఉంటే ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంటే ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంటే ఇక్కడ ఒక లైట్ ఉంది. అవునా? ఇక్కడ లైట్ ఉంది, ఆటోమేటిక్ మనకి ఇక్కడ డోర్ ఉంది అంటే దీని ఆపోజిట్ ఇక్కడ ఒక లైట్ అనేది పెట్టుకోం. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మనము ల్యాంప్ అనేది బిగించుకుంటే కరెక్ట్ గా మనకు వెలుతురు అనేది కరెక్ట్ గా ఉంటుంది. అవునా? ఈ విధంగా మనము ప్రతి దానికి నేమ్స్ అంటే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఈజీగా ఉండడం కోసం నేమ్స్ ఇస్తాం. టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డోర్ వస్తుంది మనకు. అవునా? మీటర్ బోర్డు, డిస్ట్రిబ్యూషన్ బోర్డు. అంటే ఈ మీటర్ బోర్డు, డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది మనకు వచ్చే సర్వీస్ లైన్ బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డ్స్. అవునా? ఇక్కడ లోడ్స్ చూసుకున్నట్టయితే నేమ్స్ ఇచ్చిన మనం ల్యాంప్ కనుక L1 L2 L3 L4 L5 L6 L6 L7 అని నేమ్స్ ఇచ్చాం. ఇక్కడ ఫ్యాన్స్ F1 F2 F3 ఇట్లా F7 వరకు ఫ్యాన్ అనేది దాని నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు లేఅవుట్. అవునా? దీని తర్వాత వైర్ లెంత్. ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. అవునా? డిస్ట్రిబ్యూషన్ బోర్డు, మీటర్ బోర్డు రెండు పక్కన ఉన్నాయంటే మనం వైర్ లెంత్ అనేది తీసుకోలేదు. తర్వాత స్విచ్ బోర్డు. అవునా? స్విచ్ బోర్డు వచ్చేసి మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి స్విచ్ బోర్డు వరకు ఇక్కడ తీసుకుంటాం కదా. ఇక్కడ నుండి కామన్ గా మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు అంటే ఇక్కడ వరకు తీసుకున్నాం అంటే 4 మీటర్స్ వస్తుంది. అవునా? మనం 4 మీటర్స్ ప్లస్ కిందికి డౌన్ అవుతాం కదా, అక్కడ ఒక 1 మీటర్, టోటల్ గా 5 మీటర్స్ అనేది వస్తుంది. అవునా? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ నుండి స్విచ్ బోర్డు వరకు 5 మీటర్స్ తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ అడిషనల్ గా ఇంకొక 1 మీటర్ తీసుకున్నాం. ఈ 1 మీటర్ ఎందుకు అంటే వేస్టేజ్, అంటే అక్కడ జాయిన్ చేయడం కోసం, కట్ చేయడం కోసం యూజ్ చేస్తాం కదా. సరే, మనకు వైర్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. కానీ అడిషనల్ గా మనము వేస్టేజ్ కోసము 1 మీటర్ తీసుకున్నాం. టోటల్ మనకి ఎంత వచ్చిందంటే 6 మీటర్స్ వైర్ 2 mm స్క్వేర్ వైర్ వచ్చింది. అంటే ఇక్కడ మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి స్విచ్ బోర్డు వరకు తీసుకునేటటువంటి వైర్ లెంత్ డిఫరెంట్ గా ఉంటుంది. లోడ్ స్విచ్ బోర్డు నుండి లోడ్ పాయింట్ తీసుకునేటటువంటి వైర్ లెంత్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే అక్కడ 2 mm 1 mm స్క్వేర్ వైర్ లెంత్ వాడడం జరుగుతుంది. అవునా? ఇక్కడ 2 mm స్క్వేర్ వైర్ 6 మీటర్స్ 2 mm స్క్వేర్ వైర్ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ లోడ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది మనకు. అవునా? ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ చేయాలి మనం. అవునా? ఇక్కడ స్విచ్ బోర్డు నుండి మనకు హారిజాంటల్ లైన్ ఉంది కదా, మీదకి వెళ్తాం కదా, అక్కడికి 1 మీటర్ వస్తుంది. ప్లస్ ఇక్కడికి ఒక 2 మీటర్స్, ప్లస్ ఇది కూడా మనకు 3
3 మీటర్స్ అంటే 3 ప్లస్ 2 సరే 2 అంటే 5 మీటర్స్ కిందికి అడిషనల్ వస్తే మనకు మీటర్ కిందికి వస్తుంది కదా 6 మీటర్స్ అంటే ఇక్కడ మనకు 6 మీటర్స్ తీసుకుంటాం నెక్స్ట్ సెకండ్ ఏంటి తీసుకుంటాం కదా మనకు 9 మీటర్స్ ఇట్లా ఒక్కొక్క దాంట్ని సెపరేట్ గా మనము క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది ఇట్లా టోటల్ గా అన్ని ల్యాంప్లకు మనము కనెక్షన్ అనేది తీసుకుంటాం ఈ విధంగా తర్వాత ఫ్యాన్ వచ్చేసరికి ఇక్కడ నుండి సెంటర్ కి అంటే మనం 4 మీటర్స్ అనుకున్నాం కదా ఫ్యాన్ వచ్చి సెంటర్ లో అంటే 3 మీటర్స్ ఇక్కడ వచ్చేసరికి 1 మీటర్ ప్లస్ ఇక్కడ ఒక్కొక్క డిస్టెన్స్ వచ్చేసి 1.5 మీటర్స్ ఉంటుంది అవునా అంటే 1 మీటర్ ప్లస్ 1 మీటర్ 2 మీటర్స్ ప్లస్ మనకు వచ్చేసి మళ్ళీ 5 వస్తుంది అంటే హాఫ్ ఉంది కదా హాఫ్ 2.5 ప్లస్ అడిషనల్ మళ్ళీ మీదకి ఒక మీటర్ వస్తుంది స్విచ్ బోర్డ్ నుండి మీదకి అంటే 3.5 మీటర్స్ ఇట్లా అడిషనల్ ఒక్కొక్క దానికి లెంత్ అనేది వైర్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం అవునా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అన్న మనం ఇంతసేపు క్యాలిక్యులేట్ చేసింది మొత్తం కూడా మనం సింగిల్ వైర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం కానీ మనం హౌస్ వైరింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం మనము 2 వైర్స్ అనేది వాడతాం అవునా ఒకటి న్యూట్రల్ ప్లస్ ఇక్కడ 6 అంటే టోటల్ గా 12 మీటర్స్ 2 mm స్క్వేర్ వైర్ ఇట్లా అన్ని తీసుకున్న తర్వాత మనకు టోటల్ మనకు 182 అంటే 200 వస్తుంది ప్లస్ 200 అంటే రెండు వైర్లు కావాలి మనకు టోటల్ గా 400 మీటర్స్ 1 mm స్క్వేర్ వైర్ ఈ విధంగా వైర్ లెంత్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది వైర్ లెంత్ మనకు ఉన్నటువంటి టోటల్ వైర్ లెంత్ ఇక్కడ ఇది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ డౌట్ ఉంటే డైరెక్ట్ వచ్చిన తర్వాత రాకపోవచ్చు దీని గురించి మనము చెప్తాము ఓకే ఇది వైర్ లెంత్ తర్వాత ఇంకొక స్టెప్ ఎస్టిమేషన్ ఉంది అది చూసుకుందాము ఓకేనా ఇందాక మనము వైర్ లెంత్ లేఅవుట్ చూస్తున్నాం కదా లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్టిమేషన్ అంటే మనము ఏమేమి వస్తువులను ఉపయోగిస్తాము వాటి యొక్క రేట్ ని వివరించేదే ఈ ఎస్టిమేషన్ లాస్ట్ స్టెప్ ఇక్కడ మనం కొత్తగా ఏమి ఉండదు మనం వైరింగ్ చేయడానికి ఏమేమి వస్తువులను తీసుకుంటున్నామో అవే ఇక్కడ ఉంటాయి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు కావాలి కదా అంటే ఒకటే రూమ్ మనకు ఒకటే ఫ్లోర్ లో ఒకటే రూమ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఒకటి తీసుకుంటాం దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది అనేది రాసుకుంటాం తర్వాత మీటర్ బోర్డు మనకు మీటర్ బోర్డు కావాలి కదా ఒకటేగా తీసుకుని ఆ విధంగా రాసుకుంటాము నెక్స్ట్ స్విచ్ బోర్డ్ అవునా మనం ఈ స్విచ్ బోర్డ్స్ కూడా రెండు తీసుకోవడం జరిగింది ఎందుకు రెండు పక్క పక్కన తీసుకున్నాం ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అంటే స్విచ్ బోర్డ్ లో తీసుకునేటువంటి వైర్లు అనేది లిమిటెడ్ లో ఉండాలి మరి ఎక్కువ తీసుకోకుండా లిమిట్ లో ఉంటుంది కనుక ఆ విధంగా రెండు బోర్డ్స్ అనేది తీసుకోండి మనకు టోటల్ గా 16 స్విచెస్ వస్తున్నాక ఒకటే బోర్డ్ లో రాకపోవచ్చు అందుకనే రెండు బోర్డు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి స్విచెస్ అంటే ప్రతిదానికి ఆన్ ఆఫ్ చేసుకోవాలి స్విచెస్ కావాలి 16 స్విచెస్ అంటే లోడ్ పాయింట్స్ కూడా మనకు సాకెట్ లో కూడా 6 కనెక్షన్స్ ఉన్నాయి ప్రీవియస్ జనరేషన్ అయితే సాకెట్ ఒకటే ఇన్స్టాల్ డైరెక్ట్ దాని స్విచ్ అనేది ఉండకపోతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము సాకెట్ కూడా స్విచ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్న ప్లగ్ పెట్టుకోవాలి అంటే ప్లగ్ పెట్టాక స్విచ్ చేసి ఛార్జింగ్ అవుతుంది లేకపోతే కాదు ఆ విధంగా సాకెట్ మన లోడ్ పాయింట్స్ 16 ఉన్నాయి కనుక మనకు స్విచెస్ కూడా 16 తీసుకోవడం జరిగింది సాకెట్స్ రెండు సాకెట్స్ ఉన్నాయి కదా సాకెట్స్ నెక్స్ట్ ఫ్యాన్స్ ఎన్ని ఫ్యాన్లు తీసుకున్నాము 7 ఫ్యాన్లు మనం దానికి అయ్యే కాస్ట్ టోటల్ అమౌంట్ రాసుకుంటాం అదే విధంగా ల్యాంపులు ఎన్ని 7 దానికి ఒక్కొక్క అయ్యే కాస్ట్ విత్ ఫ్రేమ్ తో సహా కలిపి అది రాసుకుంటాం నెక్స్ట్ అదే విధంగా వైర్ 1 mm స్క్వేర్ వైర్ తీసుకోవాలి 2 mm స్క్వేర్ వైర్ తీసుకోవాలి నెక్స్ట్ సీలింగ్ రోజెస్ దీన్ని డమ్మీస్ గా కూడా మనం యూజ్ చేస్తుంటాం ఎర్త్ సెట్ తర్వాత దీన్ని మొత్తం బిగించడానికి అయ్యేటటువంటి కాస్ట్ ఇది టోటల్ గా ఈ ఎస్టిమేషన్ అనేది చూసాం అలా ఈ ఎస్టిమేషన్ అనేది అందరూ ఒకే విధంగా వేస్తారని కాదు కొందరు ఎక్కువ వేస్తుంటారు కొందరు తక్కువ వేస్తుంటారు ఇంకా ఇది యావరేజ్ రేట్స్ అని అంటాం ఇప్పుడు మనం ఇక్కడ సిలబస్ లో బుక్ లో ఉన్న రేట్ల ప్రకారం మనం ఇక్కడ వేయడం జరిగింది కానీ వాస్తవానికి వీటి యొక్క రేట్ అనేది బయట వేరే విధంగా ఉంటుంది ఇంకా మనం బయటికి రేట్ అనుగుణంగా మనము బయట ఎస్టిమేషన్ మనకు వైరింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు బయట రేట్ అనుగుణంగా మనం ఎస్టిమేషన్ అనేది వేయాల్సి ఉంటుంది ఇది టోటల్ గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇక మనకి యూనిట్ లో వచ్చేసరికి సేమ్ ఇదే మెథడ్ లో మనకు ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది వేరే మెథడ్ అనేది ఒకటే మెథడ్ ఈ యూనిట్ లో మొత్తం
మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇదే మెథడ్ లో రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నెక్స్ట్ బుధవారం రోజు మనకు క్లాస్ ఉంటాయి కదా, అప్పుడు ఇక్కడ వచ్చి కూడా అడగవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.